హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అసలు ఈ మ్యాచ్ ఉందే, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అసలు ఈ మ్యాచ్ ఇంత హోరాహోరీగా సాగుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అస్సలు ఫామ్లో లేని ముంబై ఇండియన్స్ నిన్న పర్ఫామ్ చేశారు. 243 రన్స్ చేశారనమాట ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి వాళ్ళు. అలాగే దాన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేజింగ్ చాలా చాలా ఈజీగా చేశారు. 18.4 ఓవర్స్లో ఈజీగా చేజ్ చేస్తారు. ఎంత 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 డెవలప్ అయిపోయింది టీ20 క్రికెట్, ఎంత డిస్ట్రక్టివ్ అయిపోయింది, ఎంత బ్యాటింగ్ సైడ్ అంటే వార్ వన్ సైడ్ అన్నట్టు బ్యాటింగ్ సైడ్ అయిపోయింది. బౌలర్స్కి లెక్కలేదు ఇక్కడ. బౌలర్స్కి అసలు వాల్యూనే లేదు చెప్పాలంటే. అది రేర్ పిచ్చెస్లో తప్ప, అది పిచ్చును బట్టి చేంజ్ అవ్వాల్సిందే తప్ప బౌలర్కి మాత్రం ఏ విధంగా కూడా కొంచెం కూడా అనుకూలించట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే బూమ్రా అంత టాప్ బౌలరు, వరల్డ్స్ టాప్ బౌలరు, వరల్డ్స్ నెంబర్ 1 బౌలరు, ఇన్ని స్థానాలు ఇన్ని రకాలుగా ఒక గుర్తింపు ఉన్న వరల్డ్ క్లాస్ బౌలరు బూమ్రాని కూడా అంత బీభత్సంగా కొడుతున్నారంటే పిచ్చెస్ ఎంతలా మారిపోయినాయి, బ్యాట్స్మెన్స్ ఎంతలా చేంజ్ అయిపోయారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఆ రూల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది బ్యాటింగ్ సైడ్. బౌలర్స్కి మాత్రం దెబ్బే అని చెప్పాలి. ఇది ఏమంటాలో మరి తెలియదు, అర్థం కావట్లేదు. కానీ బూమ్రా లాంటి బౌలర్ కూడా ఇలా కొట్టించేసుకుంటాడంటే అది కూడా వచ్చిన పిల్లలు అంటే కొత్త కొత్త యంగ్స్టర్స్ కొడుతున్నారు. నిన్న సలీల్ అలా కొట్టాడు వచ్చిన 6 బూమ్రా బౌలింగ్లో వచ్చిన బాలే. అంటే తను అప్పుడే దిగాడు, నెక్స్ట్ ఓవర్లోనే బూమ్రా సిక్స్ కొట్టాడు. అంటే బూమ్రా బౌలింగ్ తనిగా పడట్లేదా, ఫామ్లో లేడా, లేకపోతే ఆ పిచ్చే అలాంటిదే, ఆ బ్యాట్స్మెన్స్ అలా తయారైపోయారా? ఇవన్నీ మాత్రం నిజంగా చాలా దారుణం అనిపిస్తుంది. బూమ్రాని అలా అయితే అసలు చూడలేకపోతున్నాము. అంతా బూమ్రా కొట్టించుకుంటా ఉంటే బౌలర్స్తో, బ్యాట్స్మెన్తో తన బౌలింగ్కి కొంచెం మాకే చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకంటే రియల్లీ మనం యాక్చువల్లీ అడ్మైర్ చేస్తాం బూమ్రా యొక్క బౌలింగ్ని. అలాంటి బూమ్రా ఇప్పుడు ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. బెస్ట్ బౌలర్గా వెళ్ళడం అది వేరు, కానీ ఈ మధ్యలో ఇంత బీభత్సమైన ఫామ్ కోల్పోతాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముంబై వాళ్ళు ఓపెనింగ్ దిగారు. వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే విల్ జాక్సన్ తీసుకురావడం. విల్ జాక్సన్ ఎన్ని రోజులు బెంచ్ మీద కూర్చోబెట్టారు ఎందుకో నాకైతే తెలియదు. విల్ జాక్స్ మంచి ఓపెనింగ్స్ ఇవ్వగలడు, ఆర్ఎల్స్ 1 డౌన్లో అని. ఎలానా కానీ మంచి ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్రెడీ ఆర్సీబీలో ఆడాడు, సెంచరీ చేశాడు 41 బాల్స్లో. అలానే ఇక్కడ కూడా ఆడగలడు, కానీ వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదో తెలియదు. ర్యాండికల్ తను ఫామ్ వస్తున్నాడు, కోల్పోతున్నాడు, అటు ఇటు ఆడుతున్నాడు. డీకాక్ని కూర్చోబెట్టారు నిన్న మ్యాచ్లో. ఓకే, కూర్చోబెట్టినా కూడా డీకాక్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు, అయినప్పటికీ కూర్చోబెట్టారు. ఇట్స్ ఓకే, కానీ వీళ్ళైతే డీకాక్ లేని లోడ్ని తీర్చారని చెప్పాలి. రికల్టన్ నిన్న సెంచరీ చేసుకున్నాడు, ఆ సెలబ్రేషన్ కూడా చేశాడు సేమ్ డీకాక్ లాగానే. సో ఆయన రిప్లేస్మెంట్కి కరెక్ట్గా న్యాయం చేశాడు అనిపించింది. అలాగే విల్ జాక్స్ మాత్రం మెచ్చుకోవాలి. 43 in 22 బాల్స్ అనమాట. బాగా ఆడాడు ఇన్నింగ్స్. ఆల్మోస్ట్ బై మిస్టేక్ నితీష్ కుమార్ రెడ్డి బ్రేక్ త్రూ ఇచ్చాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ 90 పైన వచ్చిందనమాట. అలాంటి పార్ట్నర్షిప్ కొనసాగుతున్న టైంలో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేయడం, వీళ్ళిద్దరికి ఆ ఎస్ఆర్హెచ్కి ఒక బ్రేక్ త్రూ ఇవ్వడం మంచి విషయం అని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ నుంచి మంచి విషయం చెప్పాలి. అదే ఓవర్లోనే 17 రన్స్ కొట్టారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ వికెట్ అయితే బ్రేక్ త్రూ ఇచ్చాలి, ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. తర్వాత స్కై అన్న ఎక్కువసేపు లేడు. ఆ బబుల్ గమ్ వేసుకొని ఆ గమ్ అయిపోయేలోపు కూడా, ఆ గమ్ అయిపోయిన వరకు కూడా క్రీజ్లో ఉండలేదు. 5 balls 5 runs అవుట్, అంతే వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన ఒక్కొక్కరు కొంచెం నమందిర్ కొద్దిసేపు ఆడాడు 30 runs వరకు, తర్వాత అవుట్ అయిపోయాడు. మరి అదే మిస్ షాట్స్ అవుతూ ఉంటాయి కదా, తప్పలేదు. నమందిర్ని ప్రమోషన్ ఇచ్చి పైకి పిలుచుకొచ్చి అదే నెంబర్ 4లో ఫోర్త్ బ్యాట్స్మెన్గా దిగుతున్నాడు కాబట్టి సో అవకాశం ఇచ్చి మేలు అయిపోయింది. తనకు కూడా కొంచెం చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పెద్ద స్కోర్ ఆడడానికి అవకాశం ఉంటుంది. అలా ఆడినప్పుడు గుర్తింపు రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. నమందిరికి ప్రమోషన్ రావడం కూడా మంచిది అనిపించింది. అలాగే తిలకవర్మ మనకు తెలుసు ఆల్రెడీ మంచి బ్యాటింగ్ ఆడగలడు. తిలకవర్మ పక్కన పెడితే దానికి ముందే హార్దిక్ పాండ్యా వచ్చాడనమాట. హార్దిక్ పాండ్యా నిన్న 14 బాళ్లకు 30 రన్స్ కొట్టాడు. బాగా కొడుతున్న టైంలో కరెక్ట్గా అవుట్ అయిపోయాడు. లేకపోయింటే చెలరేగిపోయే టైం అది. బీభత్సంగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో మొత్తం హార్దిక్ పాండ్యా ఎక్కడ కూడా ఏ మ్యాచ్ కూడా తడబడ్డమే చూసాను తప్ప డిస్ట్రక్టివ్గా ఆడటం ఎక్కడ చూడలేదు. తన బ్యాటింగ్ అసలు రూపం చూడలేదు మనం. ఈసారి ఈ మ్యాచ్లో కనబడింది అనమాట. కొంచెం ఫామ్లోకి వచ్చాడని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అలానే కొనసాగుతారు, చూడాలి మరి ఎలా అవుతుంది అన్నది. ఎంత ఫామ్ ఉన్నా, ఎంత కొనసాగించినా ఆ 243 స్కోర్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉండి కూడా ముంబై సైడ్. ఇటు సైడ్ ఏమో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అంతా వరల్డ్ క్లాస్ బౌలర్స్ లేరు, యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క వరల్డ్ క్లాస్ అంటే మీన్స్ ఒక్క ప్యాట్ కమిన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ యంగ్స్టర్సే. అయినప్పటికీ వాళ్ళు అంత స్కోర్ కొట్టించారంటే అర్థం ఉంది. కానీ బుమ్రా, బౌల్ట్ ఇంత వరల్డ్ క్లాస్ బౌలింగ్ పెట్టుకొని అస్సలు వాళ్ళ వల్ల కాలేదు డిఫెండ్ చేసుకోవడానికి ముంబై వల్ల. ఏమైంది ముంబై టీంకి అయితే నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రాబ్లమా, లేకపోతే పిచ్ ప్రాబ్లమా, లేకపోతే ఈ బ్యాట్స్మెన్స్ కొట్టడం ఆ విధంగా ఉందా, మరి ఏదో తెలియదు. కానీ ముంబై మాత్రం ఇలా చూడలేకపోతున్నాం, బుమ్రాని ఇలా చూడలేకపోతున్నాం. రోహిత్ శర్మ అయితే కంప్లీట్గా స్టాండ్స్కే పరిమితం అయిపోయినాడు, అసలు ఒక మ్యాచ్ కూడా ఆడట్లేదు.
మిగతా వాళ్ళు వచ్చినట్టు ఆడుతూనే ఉన్నారు. కానీ రోహిత్ శర్మ ఇంజూరీ అని చెప్పేసి తప్పించుకొని అక్కడే కూర్చున్నాడేమో నాకైతే అనిపిస్తా ఉంది. ఈ సీజన్ ఇంకా నేను ఆడకపోవడం బెటర్, ఆడినా కూడా వేస్ట్ అని చెప్పేసి సైలెంట్ గా తప్పించుకున్నాడు అంతే నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో రోహిత్ శర్మ ఉంటాడేమో అనుకున్నా. ఆ ఇంజూరీ తర్వాత నుంచి కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. నాకు అది కొంచెం నిజంగా అనిపించింది. ఆడి ఉంటే బాగుండేదేమో, ఆ ఫామ్ కూడా కంటిన్యూ అయ్యేది. ఆ ఫామ్ లో మనకు కొంచెం చూడడానికి రోహిత్ శర్మ తక్కువ కదా కనపడేది. ఇప్పటి నుంచి మాకు తెలుసు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాక్సిమం కనపడరు. అందుకే ఈ ఐపీఎల్ లో మాత్రం కనబడతారు కాబట్టి ఆడి ఉంటే బాగుండేమో రోహిత్ శర్మ అనుకున్నా. ఫైనల్లీ ఇవంతా పక్కన పెడితే ఆ ముంబై టీం 203 అయితే ఏ స్కోర్ అయితే చేశారో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దిగింది. ఓపెనింగ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో గట్టిగా ఇచ్చి పడేశారు. వీళ్ళు 100 వచ్చారు పార్ట్నర్షిప్ అనమాట. పవర్ ప్లే లోనే 90 పైన కొట్టేశారు. అంత బీభత్సంగా ఇన్నింగ్స్ ఓపెనింగ్ అయింది. అండ్ ఇక్కడ ట్రావిస్ హెడ్ 2-3 క్యాచ్లు మిస్ అయిపోయినాయి స్టార్టింగ్ లోనే. ఆ క్యాచెస్ ఏవైతే మిస్ చేశారో అక్కడి నుంచి మొదలైందయ్యా తలనొప్పి. అక్కడే మ్యాచ్ చేజారిపోయింది ముంబై ఇండియన్స్ కి. ఆ క్యాచ్ పట్టుకొని ఉంటే ట్రావిస్ హెడ్ ఇది ఖచ్చితంగా మ్యాచ్ ముంబై సైడ్ టర్న్ అయ్యే అవకాశం ఉండేది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా ఎక్కువసేపు నిలబడేదానికి ఉండేది అవకాశం కాదేమో. ప్రెజర్ లో పడే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రెజర్ పెట్టడానికి అవకాశం ఉండేది. నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ వెంటనే డక్అవుట్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ వచ్చిన అదే బాల్లోనే అదే ఓవర్లోనే అల్లా గజన్ఫర్ కి 2 వికెట్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయన్నమాట. ఆఫ్టర్ పవర్ ప్లే 6th ఓవర్ 7th ఓవర్ వచ్చాయి. అంతవరకు వాళ్ళకు బ్రేక్ త్రూ రాలేదు. వాళ్ళేమో కుక్కను కొట్టినట్టు కొట్టేసి వెళ్ళిపోయారు. అంతలోపల అభిషేక్ శర్మ సారీ ట్రావిస్ హెడ్ కాదు, అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తర్వాత వెంటనే వచ్చి ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ ఏమో కంటిన్యూ చేశాడు. ఆల్మోస్ట్ 70-80 రన్స్ దెబ్బ దగ్గర 70 to 80 మధ్యలో రన్స్ అయితే వేసాడు. మిగతా వచ్చిన ప్లేయర్స్ నెక్స్ట్ వచ్చిన క్లాసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసన్ ప్రతిసారి ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ కి మిస్టర్ కన్సిస్టెంట్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. 400 రన్స్ పైన కొట్టాడు ఇప్పుడు ఆల్రెడీ. ఈసారి కూడా అలా ఆదుకున్నాడు ఈ టీం ని. 243 రన్స్ స్టే చేయడానికి అంత ఈజీ అయితే కాదు కదా. ఇక్కడ వికెట్లు పడితే ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ ని తీసుకొని ఎలానో ఆడుకుంటూ వచ్చి హిట్టింగ్ చేశాడు. వేరే లెవెల్ హిట్టింగ్ అది. సమ్ 62 రన్స్ ఎన్నో కొట్టాడు 22-25 బాల్స్ లోనే. పిచ్చ కొట్టుడు కొట్టాడు నిజంగా. బుమ్రాను లెక్క చేయలే, ఏ బౌలర్ని లెక్క చేయలే. అట్లా ఆడాడు అనమాట. అట్లా ఆడడం వల్ల వాళ్ళు 240 రన్స్ ఈజీగా చేయగలిగారు 18.4 ఓవర్స్ లోనే. ఎస్ఆర్హెచ్ స్టామినా అయితే డైలీ డే బై డే పెరుగుతా ఉంది. 5 మ్యాచెస్ కన్సిక్యూటివ్ గా విన్ అయ్యారు. మరి వీళ్ళు కూడా అదే టాప్ 4 లో ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నా. ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు అయితే నాకు ఎక్కువ కనపడట్లేదు. వీళ్ళు ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే చాలా ఈజీ కొట్టేస్తారు. ఈజీగా ఈ టాప్ 4 లో ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ ఈ టాప్ 4 లో మాక్సిమం ఇప్పుడు పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ కూడా స్ట్రాంగ్ గానే పర్ఫామ్ చేస్తా ఉంది. మిగతా టీమ్స్ కి అవకాశాలు రావడం అనేది చాలా కష్టం నిజంగానే. సో ఇది ఈ మ్యాచ్ యొక్క విశేషాలు. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. కానీ బ్యాట్స్మెన్స్ కే లాస్ట్ కి బ్యాట్స్మెన్స్ పే చేయనమాట బౌలర్స్ కంటే కూడా. ఈ మ్యాచ్ కి నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ లో వచ్చి ఒక చిన్న క్యామియో ఆడడం జరిగింది మ్యాచ్ లో. ప్రతి ఒక్కరు సలీల్ అరోరా పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఈవెన్ బూమ్రాన్ కూడా లాస్ట్ లో వచ్చి 20-30 రన్స్ లో ఏమో కొట్టాడు. బూమ్రాని నో లుక్ 6 కొట్టాడు. వేరే లెవెల్ అసలు. ఎన్ని ఒప్పుకోవాలి ఇలా యంగ్స్టర్స్ అవకాశాలు సరిగ్గా ఆడకపోయినా ఇప్పటి వరకు అవకాశం ఇస్తా వచ్చారు. ఈ మ్యాచ్ కొంచెం తను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది, చేసుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ వరకు ఉండి ఆడి క్లాస్ తను మ్యాచ్ ఫినిష్ చేశారనమాట. ఇది ఈ మ్యాచ్ యొక్క విషయాలు. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొడేసి పెట్టుకొని ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాయి.